ఆదిపస్తంభం గ్రంథంలోని కాపరులెవరు అనే అంశాన్ని చూద్దాం. ఇది అత్యంత ప్రాముఖ్యమైన అంశం. ఈ అంశం అర్థం కానందు చేతనే ఈనాడు ప్రపంచ వ్యాప్త క్రైస్తవ సమాజం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ అంశం అర్థం కానందు చేతనే క్రైస్తవ సంఘపు ఆర్థిక వ్యవస్థ పుచ్చిపోయి కుప్పకూలిపోయింది. ఈ విషయంలో ఈనాడు భూమి మీద ఉన్న క్రైస్తవ డినామినేషన్లో ఏ ఒక్క శాఖకు సరైన అవగాహన లేదు. మొదటి శతాబ్దంలో ఉండిన స్థానిక సంఘ పరిపాలన వ్యవస్థకు ఈనాడు ఉన్న వ్యవస్థకు ఏమాత్రం పొంతన కానీ పోలిక కానీ లేదు. ప్రప్రథమంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి స్థానిక సంఘానికి ఒక కాపరి ఉండాలి అన్న నేటి పద్ధతి అపోస్తలిక విధానానికి కేవలం విరుద్ధం. మొదటి శతాబ్దంలో ప్రతి స్థానిక సంఘంలోనూ ఒకరికంటే ఎక్కువ మంది కాపరులు ఉండేవారు. ఇంతకు ఈ కాపరులు ఎవరు? సత్యాన్ని విని భరించే శక్తి, ధైర్యం ఉంటే వినండి, సత్యం చెబుతాను. పెద్దలే కాపరులు. ప్రస్తుతం సంఘాలలో ప్రధాన డినామినేషన్లలో కొనసాగుతున్న వ్యవస్థ ఏమిటంటే, సంఘాలలో అట్టడుగు స్థాయిలో సంఘ పెద్దలు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళపైన సంఘ కాపరులు, పాస్టర్లు ఉంటారు. అనేక మంది పాస్టర్ల మీద మళ్ళీ ప్రాంతీయ అధికారులు ఉంటారు. వీళ్ళను వేరువేరు డినామినేషన్లో వేరువేరు పేర్లతో పిలుస్తారు. వీళ్ళందరికీ పైన అత్యున్నత అధికారిగా బిషప్ గారు ఉంటారు. ఈ వ్యవస్థ ఒక పెద్ద ప్రహసనం, జోక్గా ఉంది. ఇలా అంటున్నానని బాధపడకండి. ఎందుకు ఇలా అంటున్నానో వివరిస్తాను, వినండి. అసలు ఆదిమ సంఘంలోని వ్యవస్థ ప్రకారం సంఘ పెద్దలే బిషప్పులు. అట్టడుగు స్థాయిలో ఉండేవారు పెద్దలు, అత్యున్నత స్థాయిలో ఉండేవారు బిషప్పులు కాదు. వాస్తవానికి అసలు ఆ పెద్దలే బిషప్పులే పెద్దలు. ఖచ్చితమైన కొత్త నిబంధన లేఖన ప్రమాణాలు పాటిస్తే సంఘ పెద్ద అన్న, కాపరి అన్న, బిషప్ అన్న ఒకటే. ఈ మూడు పేర్లు ఒకే పదవిని, ఒకే వ్యక్తిని సూచిస్తున్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు నిగ్గు తేలే ఖచ్చితమైన సత్యాన్ని నేను చెబుతున్నాను. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనం మరీ ఎక్కువ లేఖన పరిశోధన చేయనక్కరలేదు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలోనే ఈ విషయం అంతా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎఫెసులో పౌలు వీడ్కోలు ప్రసంగం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో పౌలు భక్తుడు తాను స్థాపించిన ఎఫెసు సంఘాన్ని విడిచి వెళ్తున్న సందర్భంగా అప్పగింతలు పెట్టడం మనకు కనబడుతుంది. ఆ సందర్భంగా పౌలు ఎవరిని పిలిచాడు? 17వ వచనాన్ని చూడండి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ సంఘపు పెద్దలను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సంఘం అనేది ఏకవచన పదం, పెద్దలు అనే మాట బహువచన పదం. అంటే సంఘం ఒకటే, పెద్దలు మాత్రం అనేకులు. ఈ విషయం నేను ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు గమనిద్దాం. ఆ పెద్దలను పిలిచి పౌలు ఏమంటున్నాడో వినండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండు అని అపోస్తలుల కార్యం 20:28లో చెబుతున్నాడు. అవి సంఘ పెద్దలతో పౌలు అంటున్న మాటలు. దేవుడు తన సంఘమును కాయుటకు వారిని నియమించాడట. ఈ కాయుట అనే మాట ఇంగ్లీష్లో ఓవర్సీయింగ్ అని తర్జుమా చేయబడింది. అది సంఘ కాపరి చేయవలసినటువంటి పని. ఓవర్సీయింగ్ అంటే పై విచారణ చేయడం, కాపాడడం అని అర్థం. సంఘ పెద్దలు సంఘం మీద పై విచారణ చేస్తూ సంఘాన్ని కాపాడుతూ ఉంటే మరి పాస్టరు గారు ఏం చేస్తున్నట్టు? ఈగలు తోడుకుంటున్నాడా? అసలు వాస్తవం ఏమిటంటే ఎఫెసులో వేరే పాస్టర్ గారు అంటూ ఎవరు లేరు. ఈ పెద్దలే పాస్టర్లు. మొదటి శతాబ్దంలో పౌలు నాటిన సంఘాలలో ఎక్కడైనా ఇదే విధానం. సంఘ పెద్దలే పాస్టర్లుగా తమ విధులు నిర్వర్తించాలి. అందుకే మొదటి తిమోతి 5:17లో పౌలు భక్తుడు బావుగా పాలన చేయు పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానంకు పాత్రలుగా ఎంచవలను అని ఒక క్రమాన్ని నియమిస్తూ ఉన్నాడు. గమనించండి, బావుగా పాలన చేయు పెద్దలు అట. పెద్దలే సంఘాన్ని పరిపాలిస్తూ ఉంటే మరి పాస్టర్ గారు ఏం చేస్తారు? పైపెచ్చు వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు పెద్దలు అంటున్నాడు పౌలు. పెద్దలే సంఘాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. పెద్దలే విశ్వాసులకు వాక్యాన్ని ఉపదేశిస్తూ బోధిస్తూ ఉన్నారు. మరి పాస్టర్ గారి పని ఏమిటి? అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని పరికించండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపాలను, అతనికి వారు ప్రభు నామున నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవారు. ప్రస్తుత వ్యవస్థ నేపథ్యంలో ఇది ఎంత విడ్డూరంగా కనిపిస్తుందో చూడండి. మొదటి శతాబ్దపు సంఘాలలో ఎవరైనా విశ్వాసులు రోగులైతే వారు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి. ఆ సంఘ పెద్దలు ఆ రోగి కొరకు నూనె రాచి ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల సమాజ కూటాలలో దేవుని వాక్యాన్ని బోధించవలసిన బాధ్యత కూడా సంఘ పెద్దలదే. సంఘాన్ని పాలించేది పెద్దలే. పై విచారణ చేసేది, కాపాడేది పెద్దలే. మరి అన్ని పనులు పెద్దలే చేస్తూ ఉంటే మరి పాస్టర్లు ఉన్నదెందుకు? వాళ్ళ పని ఏమిటి? కూర్చొని భోంచేయడం, దిక్కులు చూస్తూ జీవితాన్ని గడిపేయడం, కాలాన్ని గడిపేయడం తప్ప వాళ్ళకి ఇంకేం పని ఉన్నట్టు కనిపించడం లేదు. కానీ అది నిజం కాదు. అసలు వాస్తవం ఇది. పెద్దలే గృహాలు దర్శించాలి, రోగుల కొరకు ప్రార్థనలు చేయాలి, పెద్దలే సంఘాన్ని పరిపాలించాలి, కాపాడాలి, పెద్దలే ప్రయాసపడి విశ్వాసులకు దైవోక్య
వాక్యోపదేశం చేయాలి. ఎందుకంటే పెద్దలే సంఘ కాపరులు. మళ్ళీ చెబుతున్నాను, పౌలు సంఘాలలో ప్రతి సంఘానికి 2 లేక 3 4 పెద్దలు కాపరులుగా ఉండేవారు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. అది ఆదిమ అపోస్తలుల సేవా విధానం. ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పరిచి అని ఘోషిస్తున్నది లేఖనం. దయచేసి గమనించాలి, ప్రతి సంఘంలో అంటే అక్కడ సంఘం ఒకటే కనబడుతున్నది. కానీ ప్రతి ఒక్క సంఘంలో పెద్దలు అంటే బహువచనాన్ని వాడాడు పరిశుధాత్ముడు. అంటే ఎంతమంది మనకు తెలియదు. ప్రతి సంఘంలోనూ కాపరులుగా పనిచేసే పెద్దలు ఎంతమంది ఉన్నారో కానీ ఒకరు మాత్రం కాదని, ఒకరికంటే ఎక్కువ మంది కాపరులే పెద్దలే అన్నాడు ప్రతి సంఘంలోనూ ఉన్నారని మాత్రం మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. ఇప్పుడు మళ్ళీ మన దృష్టిని అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28 మీదికి సారిద్దాం. ఆ పెద్దలతో పౌలు తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచడం అంటున్నారు. అంటే ఆ సంఘ పెద్దలను దేవుడు అధ్యక్షులుగా నియమించాడట. ఈ అధ్యక్షులు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో బిషప్పులు అని తర్జుమా చేయబడింది. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? సంఘ పెద్దలే కావలి కాయాలి, పరిపాలించాలి, పోషించాలి. ఈ పనులు చేయడానికి ఆ పెద్దలను పరిశుద్ధాత్మ దేవుడు బిషప్పులుగా నియమించాడట. ఆదిమ సంఘ వ్యవస్థకు ప్రస్తుత సంఘ వ్యవస్థకు ఎంత వ్యత్యాసం ఉన్నదో గమనించండి. ఆదిమ సంఘ విశ్వాసులు ఒకవేళ పరదేశం నుండి ఈ తరంలో భూలోకానికి వస్తే ఏమనుకుంటారు? మీరు ఇలా భ్రష్టు పట్టిపోయారేమిటి అని ఆశ్చర్యపోరు. ఈనాడు మనకు బిషప్ అంటే ఒక సంస్థకు సర్వోన్నత అధికారి. ఆనాడు బిషప్ అంటే ఒక స్థానిక సంఘంలోని 4 లేక 5 పెద్దలలో ఒకడు. ఈనాడు సంఘ పెద్దల మీద పాస్టర్ గారు అజమాయిష్ చేస్తాడు. మరికొన్ని సంఘాలలోనైతే పెద్దలే పాస్టర్ మీద అధికారం చెలాయిస్తారు. కానీ ఆదిమ సంఘంలోనైతే సంఘ పెద్దలే పాస్టర్. కొండ మీద కనపరచబడిన మాదిరి చొప్పున మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడని లేఖనం ప్రశంసించింది. ఈనాడు పరిశుధాత్మ దేవుడు మనలను గూర్చి ఆ మాట అనగలడా? లేఖనంలో దేవుడు మనకు కనపరిచిన మాదిరి ప్రకారం మనం ఈనాడు మన సంఘాలను కట్టుకుంటున్నామా? అసలు ఈనాటి దైవజనులకు క్రీస్తు సంఘం కట్టబడవలసిన నమూనాయే ఇంకా తెలియలేదు. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ను కానీ దూషించరాదు, ద్వేషించరాదన్న ఫాదర్ ముంగమూరి దేవదాస్ అయ్య గారి హితోపదేశాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతూ ఆచరిస్తూ ప్రబోధిస్తున్న దైవదాసుని నేను. ఎవరిని కించపరచడం నాకు ఇష్టం లేదు. ఎవరిని దూషించకూడదు, ద్వేషించకూడదు అన్న వైఖరి దేవునికి ప్రియమైన వైఖరే కానీ ఆ మాటలకు ఎవరిని సరిచేయకూడదు, ఎవరి తప్పును ఖండించకూడదు అని అర్థం కాదు అని నేను ప్రభు పాద సన్నిధిలో నేర్చుకున్నాను. తప్పును దిద్దడానికి ప్రయత్నించడం, తప్పును ఖండించడం, ప్రేమించడం అవుతుందే కానీ అది ద్వేషించడం కాదు. పైపెచ్చు లోపముగా ఉన్న వాటిని దిద్దుమని అపోస్తలుడైన పౌలు తీతును ఆదేశించాడు. తీతు 1వ అధ్యాయం 5వ వచనంలో. అంతేకాదు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచుండుము అని కూడా పౌలు తీతుకు ఆజ్ఞాపించాడు. తీతు 2వ అధ్యాయం 15వ వచనంలో. అందుచేత ప్రస్తుత క్రైస్తవ సంఘ విశ్వాసాలలో, ఆచార వ్యవహారాలలో, విధి విధానాలలో ఏదైతే దైవ గ్రంథంలో చూపబడిన మాదిరి ప్రకారం లేదో దానిని ఖండించి సరిచేయడం అత్యవసరం. ఈనాటి దైవజనులు అందరూ గౌరవనీయులు, మనకు అతిప్రియులే కానీ వారిలో అత్యధిక సంఖ్యాకులకు లేఖనం అనే కొండ మీద చూపబడిన మాదిరి ఇంకా కనబడలేదు. ఇందుకే యెషయా 42:19లో నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు అని దేవుడు పలుకుతున్నాడు. ఈనాటి దేవుని సేవకులు చూడవలసిన వాటిని చూడలేకపోతున్నారు. ఈనాటి క్రైస్తవ సంఘ కాపరులు, బోధకులు తామే గుడ్డివారికి దారి చూపుతున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనం ప్రకారం. ఇది నిజం కాకపోతే ఆదిమ సంఘంలోని పెద్దలే కాపరుల బాధ్యతలు నిర్వహించారని, ఆ పెద్దలని పౌలు బిషపులని పిలిచాడని ఈ పెద్దలకు ఎందుకు అర్థం కాలేదు? ఒక గొప్ప జోక్ ఏమిటంటే, కొంతమంది గొప్ప దైవజనులు అనేక సంఘాలను స్థాపించి అనేక మంది సంఘ కాపరులకు తర్ఫీదునిచ్చి అనేక సంఘాలకు వేలాది మంది ఆత్మలకు తండ్రులని గుర్తింపు పొందిన తర్వాత వారు తమకు తాము బిషప్పులని బిరుదు ప్రదానం చేసుకున్నారు. అది తమకు గొప్ప ప్రమోషన్ అని, గౌరవస్థానం అని వారు భ్రమపడుతున్నారు. కానీ వాస్తవానికి లేఖనాలను బట్టి అది వారికి డిమోషన్ అవుతుంది. నిజానికి వారు అనేక మంది బిషప్పులను తయారు చేసి నియమించిన దైవజనులు. వారి స్థాయి బిషప్పులకే తండ్రి స్థాయి అయినా వారు బిషప్పులని పిలిపించుకోవాలని ఎందుకు ఉబలాట పడుతున్నారు? అసలు బిషప్ అనే మాటకు అర్థం తెలియక బిషప్ అని పిలిపించుకుంటే సమాజం గౌరవిస్తుందని వారి ఆశ. కొండ మీద దేవుడు చూపిన మాదిరిని వారు ఇంకా చూడలేదు కనుక ఇంత ఘోరంగా పప్పులో కాలు వేశారు. వాస్తవానికి బిషప్ లేక అధ్యక్షుడు లేక కాపరి సంఘ పెద్ద అనే వ్యక్తి పరిచర్య క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధికి చాలా కీలకమైనది. అపోస్తలుడు సంఘాన్ని స్థాపించి మరో పట్టణానికి వెళ్ళిపోతాడు. సువార్థికుడు సువార్త ప్రకటిస్తూ అనేక గ్రామాలు, పట్టణాలు పర్యటిస్తూ ఉంటాడు. కానీ అపోస్తలుడు వేసిన పునాదుల మీద విశ్వాసులను నమ్మకంగా ఇంటి వల్ల కట్టుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాల్సిన బాధ్యత సంఘ పెద్దలదే. బాధ్యత పెద్దలదే అయినా వారు అపోస్తలుని అధికారానికి, ఆదేశాలకు లోబడే తమ బాధ్యతలను నిర్వర్తించాలి. ఇది కాపరులను గూర్చిన లేఖన సత్యం.
తలకిందుల వ్యవహారం. దేవుడు సంఘంలో కొందరిని అపొస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించాడని లేఖనం చెబుతున్నది. అంతేగాని కొందరిని రెవరెండ్లు గాను, కొందరిని రైట్ రెవరెండ్లు గాను, కొందరిని మోస్ట్ రెవరెండ్ గాను, బిషప్లు గాను, పోపులు గాను దేవుడు నియమించను అని లేఖనం ఎక్కడ చెప్పడం లేదు. లేఖనంలో లేని బిరుదులు పెట్టుకున్న వాళ్ళను అట్టే ఎవరు అభ్యంతర పెట్టడం లేదు. కానీ లేఖనంలో ఉన్న పదవుల పేర్లు పెట్టుకున్న వాళ్ళని అందరూ విమర్శిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? నేటి క్రైస్తవ సమాజం సిద్ధాంతపరంగాను, వ్యవహార సరళిలోనూ లేఖనాల నుండి చాలా దూరం వెళ్ళిపోయిందని దీన్ని బట్టి అర్థం కావడం లేదు. ఇది మీకు దీవెనకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను. మీకు తెలిసిన వారికి పరిచయం చేసి మీరు దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.